ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కరిమల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం ధన్యతల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వర్తమానంలో 2వ ధన్యతను గురించి మనం చెప్పుకున్నాం. ఆత్మ విషయమే దీనిలేని వారు ధన్యులు అనేది మొదటిది. రెండవది దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదు. ఈ రెండింటి గురించి మనం గతంలో ధ్యానం చేసుకున్నాం. మూడవదిగా 5వ వచనం చదువుతాను. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు మొదటిది దీనులు, రెండవది దుఃఖపడేవారు, మూడవది సాత్వికులు. సాత్వికము అంటే కీడును సహించేటువంటి గుణం అని అర్థం. సాత్వికము అంటే అర్థం ఏంటి? కీడును సహించే గుణం. కీడు జరిగిన సందర్భంలో, మనకు కీడు జరిగినప్పుడు మనం ప్రదర్శించేటువంటి ఆత్మీయ లక్షణమే సాత్వికం. గుర్తుపెట్టుకోండి బాగా. మనకు కీడు జరిగినప్పుడు మనం ప్రదర్శించేటువంటి ఆత్మ సంబంధమైన ఆత్మ ఫలమే సాత్వికం. అందుకే ప్రభు తన భక్తుని ద్వారా రాయిస్తూ ఆత్మఫలమేమనగా అని రాయిస్తూ ఈ ఆత్మ ఫలములో సాత్వికాన్ని కూడా చేర్చాడు. ఈ ఆత్మ ఫలంలో సాత్వికాన్ని కూడా చేర్చాడు. దేవుడే ఈ బైబిల్ అంతా రాయించిన వాడు. అవునా? నమ్ముతున్నారా? లేకపోతే మనుషుల ఇచ్చలను బట్టి కలిగిందా? కాదు కదా. దేవుడే ఈ ప్రవచనాలన్నీ ఇందులో రాయించాడు. ఇవి మనుషుని ఇచ్చలను బట్టి కలగలేదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికారు. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికారు. కాబట్టి ఆత్మ ఫలములో చేర్చాడు పౌలు గారు సాత్వికాన్ని. సాత్వికము అంటే కీడు జరిగిన సందర్భంలో మనకి ఎదుటి వాళ్ళకి కాదు, మనకి కీడు జరిగిన సందర్భంలో, మనకు నష్టం కలిగినప్పుడు, మనకు అవమానం ఎదురైనప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు, మనకు నిందలు అవమానాలు ఎదురవుతున్నప్పుడు, ఆ పరిస్థితుల్లో మనం ప్రదర్శించేటువంటి ఆత్మ సంబంధమైన ఫలమే సాత్వికం. ఇప్పుడు చూడండి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంది. అంటే సాత్వికులు అనేవాళ్ళు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని ఆకట్టుకుంటారు, భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఇప్పుడు ఎవరైనా మనకు కీడు చేశారనుకోండి, కీడు చేసినప్పుడు అది మనం సహించి ఓర్చుకోవాలి. అప్పుడు మనం వాళ్ళతో సత్సంబంధాన్ని కలిగి ఉంటాం. లేదా ఒకవేళ కీడు చేసామనుకోండి, లేకపోతే పోట్లాట పెట్టుకున్నాం, లేకపోతే ప్రతి కీడు చేయాలనేటువంటి ఆలోచనతో ప్రతి కీడు చేసాం, వాళ్ళు మనం పోగొట్టుకుంటాం.
కాబట్టి కీడును సహిస్తూ అనేకులను మనం సంపాదించుకోవాలి. అదే భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే. భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే ఈ ఇండియాలో కోట్ల కొలది డబ్బు సంపాదించడం, లేకపోతే విదేశాల్లో కోట్ల కొలది డబ్బు ఇది అనుకుంటారు చాలామంది. భూలోకాన్ని స్వతంత్రించుకోలేరు వాళ్ళందరూ. ధనికులందరినీ భూలోకంలో ఉండేటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు చూడండి, మహాత్మా గాంధీ గారంట ఈ వాక్యాన్ని చదివి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అనే వాక్యాన్ని చదివి పోరాటం పెట్టుకోకుండా, దెబ్బలాడకుండా, యుద్ధం చేయకుండా, ఫైట్ చేయకుండా, సత్యాగ్రహం చేసి, యుద్ధాలు లేకుండా భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకురావడంలో ఆయనది ప్రముఖ పాత్ర. అందుకే గాంధీజీ అంటారు అందరూ. గమనించండి, భారతదేశం అంతా తెలుసు, ప్రపంచం అంతా తెలుసు ఆయన. మన జాతి పిత, ఆయనకిచ్చిన బిరుదు అది. మన జాతి పిత ఆయనకిచ్చినటువంటి బిరుదు అన్నమాట. బిరుదు. ఆయన యుద్ధాలు చేశారా? ఏమండి, చేశారా ఆయన యుద్ధాలు? లేదు. పోరాడారా ఆయన? ఏంటి, పోరాటం ఏమైనా పెట్టుకున్నారా? తగువులు, దెబ్బలాటలు ఏమైనా పెట్టుకున్నారా? సత్యాగ్రహం చేశారు అంతే. అంతే. ఇంగ్లాండ్ వాళ్ళు దెబ్బకి భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. స్వాతంత్రం వచ్చింది. కాబట్టి కీడు జరుగుతున్నప్పుడు మనం ప్రదర్శించేటువంటి ఆత్మ సంబంధమైన లక్షణమే సాత్వికం. పరిశుద్ధ గ్రంథంలో సాత్వికుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. సాత్వికుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే చెప్పారు కదా. ఏమని చెప్పారు? నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను, కాబట్టి కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకు. ఇది లోకస్తులకు చెప్పిన మాట కాదు, దేవుని పిల్లలకు చెప్పిన మాట. లోకస్తులకు చెప్పిన మాట ఏంటంటే 28వ వచనం, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఇది లోకం అంతటికి చెప్పిన మాట. ఈ రెండవ మాట మాత్రం ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి పిలుపు అన్నమాట. ప్రయాసతో భారంతో ఉన్న వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చిన వారికి చెప్తున్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, కాబట్టి నా మీద, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ప్రభు దగ్గర ప్రభు గుణగణాలు మనం నేర్చుకుంటే, ప్రభు లాంటి హృదయాన్ని మనం కలిగి ఉంటే, మనం చూడండి, ప్రభు కూడా ఆయనేమి దేశమంతా తిరగల, ప్రపంచమంతా తిరగల. యేసయ్య ప్రపంచం అంతా తిరిగారండి? లేదు. ఏదో చెప్తారులే కబుర్లు. ఆయన భారతదేశానికి వచ్చాడు, ఏంటి 12 ఏళ్ల వయసు తర్వాత 30 సంవత్సరం వచ్చేంత వరకు ఆయా దేశాలకు తిరిగాడని చెప్పి ఏదో చెప్తారు కబుర్లు. అవన్నీ ఒట్టి మాటలు. ప్రపంచాలు ఏం తిరగలేదు. వాళ్ళు చాలా మంది చెప్తున్నారు మన దేశానికి వచ్చంటే కాశ్మీర్లో ఉన్నటువంటి మునీశ్వర్లు కలుసుకున్నాడట ఆయన, ఇవన్నీ చెప్పుకోతారు. అవన్నీ ఒట్టి మాటలు, వినకండి. బైబిల్లో ఏదుందో అదే మనకు తెలిసింది వాస్తవం, అంతే. తెలియని దాని గురించి మనం దానికి డిస్కషన్ అవసరం లేదు. తెలియని దాని గురించి ఊహించుకుని మనం ఏం చెప్పకూడదు, అది కూడా ప్రమాదమే. రైట్. అయితే యేసుక్రీస్తు ప్రభు సాత్వికుడు. ఎందుకు సాత్వికుడు ఆయన? మనం ఆలోచన చేస్తే, నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకోండి, నేను సాత్వికుడిని, దీన మనస్సు గలవాడు, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది.
ఆయన దగ్గర నేర్చుకోవాల్సిందేంటి? చాలా నేర్చుకోవచ్చు. చాలా నేర్చుకోవచ్చు. మచ్చుకు 1, 2 మనం చూద్దాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 నుంచి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసుక్రీస్తు కూడా శరీరధారిగా వచ్చాడు కాబట్టి, శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా బాధపడ్డాడు. మనం ఆయన అడుగు జాడలో నడుచుకోవాలని మన కొరకు మాదిరికరమైన జీవితాన్ని జీవించి చూపించాడు. ఏం చేశాడు చెప్తున్నాడు ఇక్కడ 22, 23 వచనాల్లో. ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. ఇది ఆయన వ్యక్తిగతం, పర్సనల్. ఆయన పాపం లేనివాడు, పాపం చేయలేదు, ఆయన నోట కపటం లేదు. అయితే ఇక్కడ దూషించబడుతున్నప్పుడు, హింసించబడుతున్నప్పుడు, సిలువ వేయబడుతున్నప్పుడు, అందరూ ఆయన్ని అవమానపరుస్తున్నప్పుడు, ఉమ్మి వేస్తున్నప్పుడు, అపహసిస్తున్నప్పుడు, హేళన చేస్తూ ఉన్నప్పుడు, సిలువ శ్రమలకు అప్పగిస్తూ ఉన్నప్పుడు, ఆయన కొరడాలతో కొట్టుతున్నప్పుడు ఆయన చేసిన పనులు చెప్తున్నాడు అక్కడ 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమపరచబడుతున్నా శ్రమ పెట్టే వాళ్ళని ఎప్పుడు ఎవరిని బెదిరించలేదు. దేవునికే తను తాను న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. అది నేను చెప్పాను కదా ఇందాక మీకు. మనం పడుతున్నటువంటి శ్రమల్లో, మనం పడుతున్న బాధల్లో, అవమానాల్లో, నిందల్లో, పోరాటాల్లో, కష్టాల్లో మనం ప్రదర్శించేటువంటి ఆత్మ సంబంధమైన ఫలమే సాత్వికం. సాత్వికం. ఆయన దూషించబడుతున్నాడు, బదులు దూషించలేదు. ఆయనని శ్రమ పెడుతున్నారు, వాళ్ళని బెదిరించలేదు. శ్రమ పెట్టే వాళ్ళని ఏం చేయలేదు, ఆయన బెదిరించలేదు. అందుకే ఆయన సాత్వికుడు. ఆయన స్వయంగా చెప్పాడు, నేను సాత్వికుడను. సిలువ వేయక ముందు ఎప్పుడో సువార్త ప్రకటిస్తూ 3.5 సంవత్సరాల పరిచర్యలో మొట్టమొదటి సంవత్సరమే చెప్పాడు ఆయన, నేను సాత్వికుడను, దేన మనసు గలవాడును, మీరు వచ్చి నా దగ్గర నేర్చుకోండి అన్నాడు. 3.5 సంవత్సరాల తర్వాత సిలువ వేయబడినప్పుడు కూడా ఆ సాత్వికాన్ని ప్రదర్శించారు ఆయన. ఇస్కరియోతు యోధ, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అని సైనికులకి గుర్తోడు చెప్పాడు. సైనికులందరినీ వెంటబెట్టుకొచ్చాడు. శాస్త్రులు పరిచయాలతో కలిసిపోయాడు, వాళ్ళ దగ్గర బేరం కుదుర్చుకున్నాడు. 30 వెండి నాణాలు తూచిచ్చారు. ఇతనికి సమయం కోసం చూస్తున్నాడు. అబ్బాయి ఆయన ఫాలో అవ్వంటారా, ఆడు మిమ్మల్ని ఆయన దగ్గర తీసుకెళ్తాడు, పట్టుకుంటూ తీసుకొచ్చేయండి అని చెప్పారు సైనికులకి. కరెక్ట్గా ఆ టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు వాడు దగ్గరికి వచ్చాడు, ప్రభువును ముద్దు పెట్టుకుని అప్పగించాడు. ప్రభువుకి ఇదంతా తెలిసే తెలీదా? ఆయన భవిష్యత్తు తిరిగిన వాడు, నీ మనసు ఎరిగిన వాడు. నువ్వు కూర్చుండటం తెలుసు, నువ్వు నిల్చుండటం తెలుసు, నువ్వు నడవడం తెలుసు, నువ్వు మాట్లాడడం తెలుసు. మాట నీ నోట రాకముందే ఏదందో తెలుసు. ఆయన హృదయాల్ని, అంతర ఇంద్రియాల్ని పరిశీలించి పరీక్షించే దేవుడు అనమాట. ఎన్నో కార్యాలు, ఎన్నో విషయాలు మనం చూస్తాం అలాగా. ఏంటి, పక్షవాత రోగిని తీసుకొచ్చినప్పుడు పెంకులు విప్పి సందు చేసి ఆయన దగ్గర దింపినప్పుడు ప్రభు అంటారు, నా కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అంటాడు. వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, ఏడవడా పాపములు క్షమించే అధికారం ఇతనికేముంది, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడేంటి, పైకి అనలేక మనసులో అనుకుంటున్నారు. వాళ్ళ మనసులో అనుకున్నది ఎరిగి ఆయనను మనుష్య కుమారునికి భూమి మీద పాపములు క్షమించే అధికారం ఉందని తెలుసుకోండి అంటాడు. ఏమయ్యా నీ బోధకుడు పన్ను కట్టడా అంటాడు, బయట అడుగుతాడు పేతుర్ని, ఇంటి బయట. ఆయన ఇంట్లో ఉన్నాడు. అడిగొస్తాను ఆగండి అన్నాడు. లోపలికి రాకముందే, పేతురు ఎవరు పన్ను కట్టాలి అసలు, కుమారులా అన్యులా? అన్యులే. అయినా సరే నువ్వు వెళ్ళు, గేలం తీసుకుని వెళ్ళు, గేలమే ఒక చేప పడదు ఫస్ట్,
దాని నోరు తెరువు. షెకెల్ ఉంటుంది అందులో. నీకు నాకు కట్టేసాయి. ఎలా తెలుసు ఇవన్నీ? ఆయనకు తెలుసు ముందుగానే. ఆయన సర్వజ్ఞాని అండి. ఆయన జ్ఞానానికి మనం అసలు ఎవరు సరిపోరు అసలు ఆ జ్ఞానాన్ని. కాబట్టి అలా ముద్దు పెట్టుకుని అప్పగిస్తాడని తెలిసిండు కూడా దగ్గరికి వచ్చినప్పుడు ఇదంతా తెలిసి ఆయనకి ముద్దు పెట్టుకునేటప్పుడు ఏమన్నాడు? చెలికాడా ఏమన్నాడు? చెలికాడా. మనం ఆలోచన చేస్తే మతిపోద్ది ఆయన మాట్లాడే మాటలు. మత్తయి సువార్త 26:48-48 ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయన యేసు, ఆయన పట్టుకోండి అని వాళ్ళకి గుర్తు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు చెలికాడా నువ్వు చేయవచ్చినది చెయ్యి అని చెప్పి. నువ్వు చేయవచ్చింది చెయ్యి. ఏమంటాడు ఇక్కడ? చెలికాడా అంటున్నాడు. నీవు నేనైతే ఏమంటాం? ఒరే ద్రోహి అంటాం, అంతేనా? ఏమోలండి, నేనైతే అలాగంటాను. తప్పు చేసినోడు మన ఎదురుగుండా కనపడుతుంది, రహస్యంగా మన మీద ఏదో చేస్తున్నవాడు మన ఎదురుగుండా కనపడితే అది నిజమో ఒత్తిదో తెలియకుండానే ఏం చేస్తాం? వాళ్ళ మీద కారాలు మిరియాలు నూరేస్తాం, పళ్ళు పట్టపట్ట నూరేస్తా ఉంటాం. వాళ్ళ ఎదురుగుండా కనపడితే చాలు ఉడికిపోతా ఉంటాం, కనీసం వందనాలు చెప్పం, వాళ్ళ మొహం ఇంక చూడం. వాళ్ళు అక్కడికి వస్తే నువ్వు వెళ్ళిపోతావు. ఏంటి, ఏదో చేస్తున్నాడని ఎవరో చెప్తే అది నిజమో ఒకటిదో నువ్వు ఇంకా తెలుసుకోకుండానే. కానీ యేసయ్యకి అన్నీ తెలుసు. ఆయన అంటున్నాడు, చెలికాడా నీవు చేయవచ్చినది చెయ్యి. చెలికాడా అంటున్నాడు. ఆయన మేకులతో సిలువ కొట్టారు, కొరడాలతో కొట్టారు, సిలువను మోయించారు, తీసుకెళ్లి గొల్గొతా ఆ పర్వతం మీద ఆయన సిలువ వేశారు. ఆయన పలికిన మాట ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అది సాత్వికం అండి, అది సాత్వికం. ఇంకొక ఆయన ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. కొత్త నిబంధనలో ఏమో యేసయ్య, పాత నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? మోషే. ఎవరైనా? మోషే. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి నుంచి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండేను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోన్లు అతనికి విరోధముగా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన మాట ఏంటి? 2వ వచనంలో, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని ఒకరికొకరు చెప్పుకున్నారంట. యెహోవా ఆ మాట విన్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఈ మాట కోసమే, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా ఆ మాట వినెను. ఏ మాట విన్నాడు? మోషే చేత మాత్రమే పలికించాడా, ఆయన మా చేత పలికించలేదా అనే మాట. అందుకే ప్రభు మీ ముగ్గురు ప్రత్యక్ష గుడారం దగ్గర రండి అని మోషే, అహరోను, మిరియాములకు ఆజ్ఞ ఇచ్చాడు. ముగ్గురు వచ్చారు. మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను, మిరియాములు పిలిచాడు. వారిద్దరు వచ్చారంట. నా మాటను ఒకసారి, మీలో ఎవడైనా ప్రవక్త ఉంటే యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడతాను. మీలో ఎవడైనా ప్రవక్త ఉంటే నేను వాడికి దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకునేటట్లుగా కలలో మాట్లాడతాను వాడితో. నా సేవకుడైన మోషే అట్టువాడు కాదు, నా ఇల్లంతటిలో నమ్మకమైన. నేను గూఢ భావాలతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడతాను. ముఖాముఖిగా. కళ వేరు, దర్శనం వేరు, గుర్తుపెట్టుకోండి.
కల వేరు, దర్శనం వేరు. కల అంటే రాత్రి గాఢ నిద్రలో వచ్చేది. దర్శనం అంటే మనం మెలకుగా ఉన్నప్పుడే మనకు కలిగేది. దాన్ని దర్శనం అంటారు. ఇంకా అంటాడు ఆయన ప్రభువు, అతడు యెహోవా స్వరూపాన్ని నిదానించి చూస్తాడు. కాబట్టి అలాంటి నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడడానికి మీరేలా భయపడలేదు? ఇక్కడ ఆలోచన చేయండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు ఈవిడ కూషు దేశపు స్త్రీ అంటే? ఆలోచన చేస్తే ఇది తర్వాత జరిగిన సందర్భం. చాలా మంది ఏమంటారంటే మీరు అప్పటికి సిప్పోరా మరణించి ఉంటుంది బహుశా. అప్పుడు కూషు దేశంలో ఉండేటువంటి స్త్రీని చేసుకున్నారేమో అని ఒక అభిప్రాయం. అది ఎంతవరకు మనం నిజమో మనకు తెలియదు. మొత్తం మీద ఆయన పెండ్లి చేసుకున్నటువంటి ఆమెను బట్టి వీళ్ళిద్దరూ సణిగారు. విరోధంగా మాట్లాడారంట. ఎలా మాట్లాడారు? విరోధంగా మాట్లాడారు. మాటలన్నీ విన్నాడు మోషే. మాటలన్నీ విన్నాడు, ఊరుకున్నాడు. గమనించండి. మాటలన్నీ అన్నాడు, ఏం చేశాడు? ఊరుకున్నాడు. ఊరుకున్నాడు, మెదలకుండా ఉన్నాడు. విరోధంగా మాట్లాడేశారంట. చివరికి ఎంత విరోధంగా మాట్లాడేశారంటే, నువ్వేనా దైవ సేవకుడే, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడా, మా ఇద్దరితో మాట్లాడలేదా అన్నంత స్థితికి వచ్చేసారు వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి? నీ నాయకత్వం మాకు అక్కర్లేదు, నువ్వు చెప్పినట్టు మేమేనా, నువ్వు పెద్ద గొప్పోడు అనుకుంటున్నావేమో, మేము కూడా గొప్పోడమే, నీతోనే కాదు మాట్లాడేది దేవుడు, మాతో కూడా మాట్లాడతాడా అని చెప్పి మొత్తం మీద విరోధంగా మాట్లాడారు. ఈ మాటలు మోషే దేవుడికి చెప్పలా, దేవుడు విన్నాడు. దేవుడు విని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎలా? కొన్ని సందర్భాలు చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. మోషే గురించి చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలా ఆశ్చర్యం వేస్తుంది. 16వ అధ్యాయంలోకి వస్తే, లేవికి ముని మనవడు, కహాతు మనవడు, ఎస్సారు కుమారుడైన కోరహు, రూబేనీయుల్లో ఎలియాబు కుమారులైన దాతాను, అభిరాములు, పేలెతు కుమారుడైన ఓను, వాళ్ళందరూ ఆలోచన చేసుకున్నారంట. వీళ్ళ నలుగురు ఆలోచన చేసుకున్నారు, యోచించుకొని అని ఉంటుంది. ఇంకా ఇశ్రాయేల్లో పేరు పొందినటువంటి సమాజంలో ఉండేటువంటి సమాజ ప్రధానులైనటువంటి వారిని 250 మందితో మోషేకు ఎదురుగా లేచారంట. మోషే అహరోనులకు విరోధంగా పోగుబడి, ఇదిగో మోషే అహరోను, మీతో మాకు ఇంకా పని లేదు, మీరే అనుకుంటున్నారేమో పరిశుద్ధులని, ఈ సర్వ సమాజంలో ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే, మీతోనే ఉన్నాడు అనుకుంటున్నారేమో దేవుడు, మాతో కూడా ఉన్నాడు. అయితే మీరేం చేస్తున్నారు తెలుసా? మా అందరి మీద మీరు పెత్తనం చేస్తున్నారు. మా అందరి మీద మీరు పెత్తనం చేస్తున్నారు. ఎవడు మీకు ఇచ్చింది అధికారం? ఎవరిచ్చారు మీకు అధికారం? మా మీద పెత్తనం చేస్తాను నువ్వెవడో? ఏంటి మమ్మల్ని సాధించేస్తున్నా పట్టుకుని అన్నారు. ఎవరితో? మోషే. 4వ వచనంలో ఒకసారి చూస్తే, మనం 4వ వచనంలో మోషే ఆ మాట విని సాగిలపడెను అని ఉంటుంది. మోషే ఆ మాట విని సాగిలపడ్డాడు. 20వ అధ్యాయంలోకి వద్దాం. 20వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే, మొదటి నెల యందు ఇశ్రాయేలు సర్వసమాజం సీను అరణ్యానికి రాగా, ప్రజలు కాదేశులో దిగిరి, అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధంగా పోగయ్యారు. మోషే అహరోనులకు ఏం చేశారు? వాళ్ళు అక్కడ నీళ్ళు లేవంట తాగడానికి. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? మోషే అహరోనులకి విరోధంగా పోగడిపోయారంట. జనులు మోషేతో వాదిస్తా ఉన్నారు. ఎందుకయ్యా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు? మా సహోదరులు అందరూ చచ్చిపోయినప్పుడు మేము కూడా చచ్చిపోయి ఉంటే బాగుండు. వాళ్ళతో పాటు చావకుండా ఇక్కడ ఉన్నాం. ఇదిగో ఈ బాధలు పడతాక మాకు నీళ్ళు, మా పశువులకు నీళ్ళు, ఇక్కడ అరణ్యంలోకి తీసుకొచ్చాం మమ్మల్ని.
ఈ కాని చోటకు మమ్మల్ని తీసుకొచ్చావు. ఈ కాని చోటకు మమ్మల్ని తీసుకురావడానికి ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని రప్పించావు. ఈ స్థలంలో గింజలు లేవు. ఏదో చెప్పావు కదా, అంజూరాలు ఉంటాయి, ద్రాక్షాలు ఉంటాయి, దానిమ్మలు ఉంటాయి, ఇవన్నీ చెప్పావు కదా. బోల్డ్ కబుర్లు మాకు అక్కడ ఆ దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పు. అక్కడ తీసుకొస్తానని, అక్కడ తీసుకెళ్తానని చెప్పి మమ్మల్ని ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చావు. ఇలా చేసిన నువ్వు నువ్వు ఇక్కడ తీసుకొచ్చావు, ఇక్కడ చూస్తే నీళ్ళే లేవు. ఇవన్నీ ఎలా వస్తాయి అని వాదిస్తున్నారండి. విరోధంగా పోగుపడ్డారు, మోషే అహరోనులతో వాదిస్తున్నారు. 6వ వచనం చూస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా అది మోషేలో ఉన్నటువంటి గొప్పతనం. మీ అత్తగారు నేను తిడుతుందా? బాగా మామూలుగా తిట్టట్లేదు కదా. ఏం చేస్తావు? వాదం పెట్టుకోకు, తిరగబడకో, దెబ్బలాట పెట్టుకోకు, సాగిలపడు. అది సాత్వికం అండి. నీ కోడలు నానా దుర్భాషలు తిడుతుంది నిన్ను. నీ కోడలు నిన్ను పట్టించుకోవట్లేదు, నీ గురించి అసలు ఆలోచించట్లేదు, నువ్వంటే అసలు గిట్టట్లేదు. నీకు ఎలా ఉందంటే పరిస్థితి చాలా దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకు ఏడుస్తావు? సాగిలిపో. అందరికి చెప్పుకో, నా కోడలు ఇలా చేస్తుంది, నా మనవలు ఇలా చేస్తున్నారు, మా ఆయన ఇలా చేస్తున్నాడు, మా ఆయన నన్ను రోజు తాగొచ్చి కొడుతున్నాడు, మా ఆవిడ నా మాట వింటలేదు, నాకు లోబడట్లేదు, కనీసం మంచినీళ్ళు కూడా ఇస్తలేదు, మా పిల్లలు తిరుగుబాటు చేస్తున్నారు అని అందరికి చెప్పుకోకు. అవసరం లేదు, అందరికి చెప్పినా ప్రయోజనం లేదు. అందరికి చెప్పినప్పుడు ఏమంటారంటే, అయ్యయ్యో పాపం నీకు అలా వచ్చిందా, అయ్యయ్యో అంటారు. నువ్వు వెళ్ళాక ఏం చేస్తారు చెప్పండి? దీనికి ఇలాగే జరగాలే, ఇలాగైనా ఇంకా ఎక్కువ జరగాలి అనుకుంటాం. మళ్ళీ మన గురించి జోకులు వేసుకుంటాం. ఇదిగో మీకు తెలిసిందా, వాళ్ళ అబ్బాయి ఇలాగంట, వాళ్ళ ఆవిడ ఇలాగంట, వాళ్ళ ఆయన ఇలాగంట, వాళ్ళ అత్తగారు ఎలాగంట, వాళ్ళ కోడలు ఎలాగంట. ఇది మన బతుకులు. ఇలాగే మన మన గుట్టంతా బయటెట్టుకుని చాలా ఇబ్బందులు పడుతుంది. చిచ్చి, వీళ్ళ విశ్వాసులైనా అన్ని జనుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు, అన్ని జనులే బాగా ప్రవర్తిస్తున్నారని అన్యుల చేత దేవుని నామానికి అవమానం తేవడానికి చెప్పుకుంటున్నావు నువ్వు అందరికి. అది గొడవ. అది సాత్వికమా? నో కాదు, సాత్వికం కానే కాదు. సాగిలపోదు. మోషే మనకు నేర్పిస్తున్నాడు. ప్రభు ఏమో వచ్చి నేర్చుకోండి అంటున్నాడు. మోషే ఏమంటున్నాడు తెలుసా? మీరు వెళ్ళి సాగిలపడండి అంటున్నాడు. మీరు వెళ్ళి సాగిలపడండి. ప్రభు అంటున్నారు, నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి, నేను నేర్పుతాను. నా దగ్గర అన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, అన్ని మంచి లక్షణాలే, అన్ని మంచి, ఒక్కటి కూడా చెడ్డ లక్షణం అనేది లేదు యేసయ్యలో. చూపించలేడు ఎవడను. సవాలు విసిరాడు ఆయన తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో, నాలో పాపం ఉందని మీలో ఎవడరా రుజువు చేసేది? రుజువు చేయండి, నాలో పాపం ఉందని చూపించండి. తప్పులు పట్టుకోవడానికి వచ్చారా? నేను చెప్పే బోధనలో తప్పులు పట్టుకోవడానికి వచ్చారా? నేను చేసే పనుల్లో తప్పులు పట్టుకోవడానికి వచ్చారా? శోధిస్తున్నారా మీరు ఇష్టానుసారంగా మాటలతో? చూపించండి రా నాలో పాపం ఎక్కడుందో. సవాలు విసిరాడు యేసయ్య. ఆయన దగ్గర అన్ని మంచి లక్షణాలేనండి, చెడ్డది ఒక్కటి కూడా లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల చెంత చేరి నేర్చుకుంటూ ఉంటే ఆయన స్వరూప్యంలోకి మనం మారిపోతాం. ఆయనకు దగ్గర అయిపోతాం, ఆయనకి సమీపమైపోతాం. ఆయనతో మమేకమైపోతామండి. మనుషుల కంటే కూడా గొప్పవాడు ఆయన. మన కడుపును పుట్టిన వాళ్ళకంటే, మన కన్న వాళ్ళకంటే, మన కట్టుకున్న వాళ్ళకంటే గొప్పవాడు మన ప్రభు. చేస్తున్నాం ఆయనతో సహవాసం. ఆయన దగ్గరికి వెళ్ళు, నేర్చుకో, ఆయన నేర్పుతాడు.
ఆయన పాదాల చెంత కూర్చో, ఆయన సన్నిధిలో ప్రార్థించు, ఆయన వాక్యాన్ని పఠించు, ఆయన వాక్యాన్ని పఠించు. అప్పుడు నీకు నేర్పిస్తాడు, ఆయన నేర్పిస్తాడు. సాత్వికం నేర్చుకుంటే వస్తుంది. నేర్చుకోవాలి తండ్రి దగ్గర, ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. ఆయన నేర్పాలి మనకి. ఆయన మనం నేర్పుతాడు, మనం నేర్చుకుంటే అది మనకు అబ్బుతుంది. సాత్వికుడిని అంటే చెప్పుకుంటే రాదండి మనకి. సాత్వికుడిని అని చెప్పుకుంటే రాదు. ఒక ఆయన అండి సాత్వికుడిని, ఎంత సాత్వికుడిని తెలుసా? మరి అలాంటి వాడిని ఏమనుకుంటున్నారు, తోలు తీసేస్తానంటున్నాడు. ఊరు నీ దుంపదాగా. సాత్వికుడు అంటే తోలు తీసేస్తాడు. ఇది ఎక్కడ గొడవ అండి? సాత్వికుడు అంట నాతో పెట్టుకోకుండా తోలు తీసేస్తానంటున్నాడు. ఇదేంటి సాత్వికుడు మాట్లాడి? ప్రభు దగ్గర నేర్చుకో, ప్రభు నేర్పిస్తారు. నేర్చుకోండి, ప్రభు దగ్గర నేర్చుకోండి, ప్రభు దగ్గర నేర్చుకోండి. నీకు ఎందుకంత కోపం? మనిషికి వచ్చినట్టు వస్తుంది ఒక్కొక్కటి కోపం. నా మాట అర్థమైందా? మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపం ఒక్కొక్కటి. కోపం ఎంత కోపమో, ఎంత కోపం, ఎంత కోపం. ఆ కోపంలో నువ్వు వాళ్ళని అసహించుకుంటావు, వాళ్ళని ద్వేషిస్తావు, వాళ్ళ మీద ప్రేమల్లా పగ్గా మారిపోద్ది. వాళ్ళు చూస్తేనే నీకు అసహ్యం వేస్తుంది. వాళ్ళతో మాట్లాడాలంటేనే నాకు మనసు రావట్లేదండి. మనం ఏదో పెద్ద భక్తిపరులం అయినట్టు వాళ్ళతో మాట్లాడాలంటే నాకు అసలు మనసు రావట్లేదండి. ఏంటండి వాళ్ళతో మాట్లాడేది? వాళ్ళు ఎంత ద్రోహం చేశారు, వాళ్ళు ఎంత కీడు చేశారు, వాళ్ళు ఇన్ని బాధలు పెట్టారు. ఏంటండి మాట్లాడేది? ఏం మాట్లాడమంటారండి? నువ్వు ఏం నేర్చుకున్నావు ప్రభు దగ్గర? నేను సాత్వికుడు, దేని మనసు గల నా దగ్గర నేర్చుకోండి అంటున్నాడు ఆయన. విశ్వాసిగా నువ్వేమి నేర్చుకున్నావు దేవుని దగ్గర? విశ్వాసిగా నువ్వేమి నేర్చుకున్నావు దేవుని దగ్గర? అలవడిందా నీకు సాత్వికం? అరుస్తావు, కేకలేస్తావు, తిట్టుకుంటావు, దూషిస్తావు, తగులాడతావు, దెబ్బలాడతావు. విశ్వాసం అయ్యుండి అరుస్తావు, అందరిని కొడతకెళ్తావు, అందరిని తిడతావు, బూతులు మాట్లాడతావు, అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడతావు, ఎదుటి వాళ్ళని చూసి కోపంతో రగిలిపోతా ఉంటావు, విపరీతంగా ద్వేషిస్తూ ఉంటావు. నువ్వు విశ్వాసమేనా? అసలు నువ్వు నేర్చుకుంటున్నావు ప్రభు దగ్గర? నువ్వు నేర్చుకుంటున్నావా? ప్రభు దగ్గర నేర్చుకుంటున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుని వాక్యం నీతో మాట్లాడు. సాత్వికాన్ని సంపాదించుకో. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఎంతమందితో నీకు పగుందో తెలుసా? ఎంతమంది నిన్ను చూసి పళ్ళు నూరుతున్నారు తెలుసా? ఎంతమంది నిన్ను చూసి అసహించుకుంటున్నారు తెలుసా? పైకి నీ ఎదుట గుడ్ మార్నింగ్ అన్నా అనొచ్చు, వెనకాల పోరా దున్నా అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? కారణం ఏంటి? వాళ్ళని ఎందుకు సంపాదించుకోలేకపోతున్నావు? వాళ్ళని ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నావు? అందరిని ఎందుకు ఆకట్టుకోలేకపోతున్నావు? అందరూ ఎందుకు నిన్ను ప్రేమించలేకపోతున్నారు? కారణం మనలో సాత్వికం లేకపోవడం. సాత్వికాన్ని కలిగి ఉండు, ప్రభు దగ్గర నేర్చుకో, లోకమంతా నిన్ను ప్రేమిస్తుంది. అందరూ నీ వాళ్లే, అందరూ నీ వాళ్లే, అందరూ నీ వాళ్లే, అందరి మనసులో నీవు ఉంటావు. సాత్వికాన్ని సంపాదించు. మోషే నేర్పుతున్నాడు, సాగిలపడు దేవుని సన్నిధిలో. కష్టం వచ్చిందా? తిరుగుబాటు వచ్చిందా? వ్యతిరేకత వచ్చిందా? దూషణ మాటలు వచ్చినాయా? అవమానం ఎదురైందా? సాగిలిపడు, సాగిలిపడు. కాబట్టి అలాంటి సాత్వికం, యేసుక్రీస్తు లాంటి, మోషే లాంటి సాత్వికాన్ని మనం సంపాదించుకోవాలి. ప్రభు సాత్వికం ఎంత గొప్పదో తెలుసా? ప్రభు పిల్లలైనటువంటి మనం కూడా ప్రభు లాంటి సాత్వికాన్ని మనం కలిగి ఉండాలి. మనం ఒకప్పుడు ప్రభు నమ్మక ముందు మనుషులందరిలాగా చెడ్డ లక్షణాలు కలిగి ఉన్నాం. ఇప్పుడు మనం రక్షించబడడానికి కారణం మన యోగ్యత అంటారా? కానే కాదు. మన యోగ్యత వల్ల మనం రక్షణ పొందలేదు ఈనాడు. కేవలం ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన కృప,
అందుకే పౌలు గారు అంటాడు, మేము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాదు. అయ్యా, మాకు ఈ రక్షణ పొందామంటే, మేము ఈ బిడ్డలమయ్యామంటే, పాపక్షమాపణ పొందామంటే, మేము మా నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాదు, నీ కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్ముడు మాకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా మమ్మల్ని రక్షించావయ్యా అంటాడు తీతు పత్రిక 3వ అధ్యాయంలో. కాబట్టి ఆయన ప్రేమతో, ఆయన కృపతో, ఆయన జాలి, ఆయన కటాక్షం, ఆయన దయతో ఈనాడు నీవు నేను పాప పరిహారం పొందాం ఆయన బిడ్డలమయ్యా. మనం కూడా ఒకప్పుడు లోకస్తులు వంటి వారమే. మనల్ని రక్షించాడు దేవుడు, మనల్ని ప్రేమించాడు, మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు, మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. అది మన గొప్పతనం కాదు, కేవలం ఆయన మహాకృప, ఆయన సాత్వికం, ఆయన దయ. అందుకే భక్తుడు అంటాడు దావీదు, అయ్యా నీ సాత్వికం నన్ను గొప్ప చేసిందయ్యా అంటాడు. నీ సాత్వికం నన్ను గొప్ప చేసిందంట. నిజంగానండి, దేవుని సాత్వికం మనల్ని గొప్ప చేసింది. దేవుని సాత్వికం మనల్ని గొప్ప చేసింది. సార్ చూద్దాం మాట ఇక్కడ ఉందో. సార్ చూద్దాం. సమూయేలు కీర్తన 18:35 చదువుతాం. కీర్తన 18:35. నీ రక్షణ కేడము నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసింది. ఇదే మాట సేమ్ సమూయేలు 2వ గ్రంథం అంటాడు. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం చూస్తే అక్కడ దావీదు కీర్తన రాశాడు. ఈ కీర్తననే 18వ కీర్తనలాగా దాన్ని అక్కడ ఉంచారు. ఎప్పుడు రాశాడు? యెహోవా, మొదటి వచనం 22వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా తనను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించాడు. సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతుల్లో నుండి దేవుడు ఆయన విడిపించినప్పుడు ఈ కీర్తన రాశాడు. ఈ కీర్తనలు అంటున్న మాట ఏంటంటే 36వ వచనంలో, నీవు నీ రక్షణ కేడమును నాకు అందించావు, నీ సాత్వికము నన్ను గొప్ప చేసింది. దేవుని సాత్వికం అంటే నిన్ను నన్ను గొప్ప చేసింది. దావీదునే కాదు, ఈనాడు దేవుని సాత్వికమే మనల్ని గొప్పవాళ్ళగా చేసింది. ఏ గొప్పతనం ఉంది, ఏ మంచి ఉందండి మనలో? లేదు కదా. కాబట్టి ఆలోచన చేయండి, దేవుడే మనల్ని గొప్పవాడుగా చేశాడు. దావీదు గొర్రెలు కాసుకునేవాడు, రాజుగా చేశాడు. రాజైన తర్వాత జరిగిందేంటి? రాజైన తర్వాత తను తప్పు చేశాడు, పాపం చేశాడు. పాపం చేసి ఇంత భక్తిపరుడు మెదలకుండా ఉన్నాడు. అసలు భయం కానీ, దేవునికి వ్యతిరేకంగా నేను తప్పు చేశాను తన మనస్సాక్షి గద్దించలేదంటారా? గద్దించి ఉంటుంది, కానీ ఎవడో తెలియదులే, కామ్ అయిపోద్దాం, కామ్ చేద్దాం అనుకున్నాడు. ప్రభు బట్ట బయలు చేశాడు. అసలు ఆ దెబ్బకి దావీదు యొక్క పరువు పోయింది. దావీదు జీవితంలో మాయన మచ్చలాగా మిగిలిపోయింది. మాయన మచ్చ. చాలా మంది ఇప్పటికీ అది ఎత్తుతారు తెలిసి, ఆ ప్రస్తావన వేస్తారు. దావీదు గొప్పోడు అంటారంటే, దావీదు గొప్పోడు ఏం కాదు. పాపం చేసినోడు, వ్యభిచారం చేసినోడు, హత్య చేసినోడు గొప్పోడు ఎలా అవుతాడు అంటారు చాలా మంది. ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, అలాంటి వాళ్ళకి నేను ఒక విషయం అడగాలను. దావీదు కంటే గొప్పోడు నువ్వు? దావీదు కంటే గొప్పోడు? ఒకవేళ అవి ఉండొచ్చు, అవును నేను దావీదు కంటే గొప్పోడునే నీకు అనిపించవచ్చు. ఇంకొక ప్రశ్న అడుగుతాను, దేవుడే క్షమించాడు కదా దావీదుని, నువ్వు క్షమించలేకపోతున్నావు అంటే? దేవుడు క్షమించాడు దావీదుని, అందుకే కొత్త నిబంధనలు ఏమని రాయించాడు? నా హృదయానుసారుడు అన్నాడు. పాత నిబంధనలో కూడా సమూయేలు 1వ గ్రంథం 2వ గ్రంథంలో దావీదు వృత్తాంతం ఉంటుంది. మొదటి గ్రంథంలో కూడా ఉంటుంది, 2వ గ్రంథంలో కూడా ఉంటుంది.
దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో దావీదు చరిత్ర ఉంటుంది. అందులో చూపించు దావీదు ఆ పాపం చేసినట్టు, వ్యభిచారం చేసినట్టు, చంపినట్టు ఉందేమో అక్కడ. పరిశుద్ధ గ్రంథంలోనే పక్క పుస్తకంలోనే లేదు కదా. అంటే దేవుడు క్షమించాడు, అందుకే రాయించలేదు. దినవృత్తాంతాల గ్రంథంలో రాయించలేదు. అది ఆయన గొప్పతనం, ఆయన ప్రేమ. ఆయనే క్షమించాడు. నువ్వు క్షమించడానికి ఏంటి? నువ్వు క్షమించకపోతే ఏంటి? ఇప్పుడు వీడున్నాడు కదా, వెళ్ళిపోయేటప్పుడు దావీదు కొడుకు జడిసి, కుమారుడికి జడిసి, అబ్షాలోముకు జడిసి పారిపోతున్నప్పుడు ఒకడు వచ్చాడు, షిమి అనేవాడు. వచ్చి ఏం చేశాడు? రాళ్ళు ఇసురుతున్నాడు, దుమ్మెత్తి పోస్తున్నాడు. చెయ్యి పో కుక్క, నీ పని అయిపోయిందిరా. సౌలుకి ఎంత కీడు చేశారు నువ్వు? ఆడు బెన్యామీనీయుడు. షిమి అనేవాడు ఎవరు? బెన్యామీను వంశీకుడు. బెన్యామీనీయుడు కాబట్టి సౌలు బెన్యామీనుడు కాబట్టి బెన్యామిన్ గోత్రం నుంచి పోయి యోధా గోత్రంలోకి వచ్చి పడింది దేవుని యొక్క సింహాసనం. రాజుగా బెన్యామిన్ గోత్రం నుంచి పోయింది, యోధా గోత్రానికి వచ్చిందంటే ఇది మంట అనమాట, కడుపు మంట. సౌలు బంధువుడు. చెయ్యి పో కుక్క, నువ్వు చేసింది నీ మీదకి వచ్చిందిరా. నువ్వు కూడా సౌలుని అలాగే తిప్పలు పెట్టావు కదరా, నువ్వు కూడా సౌలుని అలాగే చేశావు అంటున్నాడు. అసలు అలా చేశాడా దావీదు సౌలుని? పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. వీళ్ళకి మండిపోతుంది వెనకాల ఉన్న వాళ్ళకి, అక్క కొడుకులకి మండిపోతుంది. దావీదు అక్క కొడుకులు అన్నమాట, సెరూయా, అభిషై, యోవాబు, వీళ్ళందరూ అక్క కొడుకులు. వాళ్ళకి మండిపోతుంది అనమాట, మండిపోతుంది. ఇదిగో రాజుగారు ఒక్క మాట అను, వెళ్ళాడు తలకాయటికి వచ్చేస్తాను అన్నాడు. దావీదు అంటాడు, నా కడుపును పుట్టినోడే నాకు వ్యతిరేక అయినాడు కదా, ఆడు అన్యుడు, ఆడు దూరస్తుడు, నా కడుపును పుట్టినోడు కాదు, నా బంధువు కాదు. తిట్టను. యెహోవా ఏమన్నాడు తెలుసా? షిమి నువ్వు వెళ్ళి దావీదుని తిట్టు అన్నాడు. ఎందుకురా మీరు మాట్లాడతారు పోను దాన్ని. వీడేమని తిట్టేశాడు తెలుసా? వీడేమని తిట్టేశాడు? ఇంకా రాజు రాడు, ఇంకా రాజు అవడు దావీదు, ఇంక వీడి పని అయిపోయింది చాప్టర్. ఇప్పుడు తిట్టకపోతే ఇంకెప్పుడు తిట్టాం అని చెప్పి తిట్టేశాడు. తీరా ఏమైంది తెలుసా? యుద్ధం జరిగాక అబ్షాలోము చచ్చిపోయాడు, అతను వాళ్ళందరూ పారిపోయారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి రాజు ఎవరో దావీదు. అప్పుడు వచ్చాడు మెదలకుండా, చచ్చిన కుక్కలాగా. అయ్యా ఏదోలే, నన్ను క్షమించు, నేనేదో ఆవేశం మీద అనేసాను అంటే వీళ్ళంటారు కుదరదు అంటారు. ఎవరో వీళ్ళు అక్క కొడుకులు. సెరూయా కుమారులారా, ఈ సమయం మందు నాకు మీరు విరోధులు అవుతారా? పోనండి, వదిలేయండి అన్నాడు. అంటే ఆయన చంపేస్తాను అని ఊగుతుంటే, చంపొద్దు, మీరు చంపారంటే ఆయన కనుక మీరు చంపారంటే మీరు నాకు విరోధం అయిపోతారన్నాడు. ఏమి సాత్వికం అండి దావీదుకి. చంపడానికి వచ్చినోడు చేతికి దొరికితే వదిలేశాడు సౌలుని. మళ్ళీ సౌలు ఎదురుకుండా సాగిలపడి, అయ్యా నేను మిన్నెళ్ళను కదా, ఎందుకయ్యా చచ్చిన కుక్కను కదా నన్ను జరుగుతామంటే. ఆలోచించేయండి. ఆయన అంటాడు, నేనెంత గొప్పవాడిని అవ్వడానికి, ఆ దావీదు అంటాడు, నేనెంత గొప్పవాడిని అవ్వడానికి అయ్యా నాలో ఏం లేదు, నీ సాత్వికం నన్ను గొప్ప చేసింది. నీ సాత్వికమే నన్ను గొప్ప. ఆనాడు ప్రభు సాత్వికుడై తన పాపాలను పరిహరించాడు కాబట్టి ఈనాడు దావీదు ఎంత గొప్పవాడు అయ్యాడు. నీవు నేనంతే. ఒకప్పుడు ఘోర పాపులు, మనల్ని ప్రభు ప్రేమించాడు, క్షమించాడు, చేరదీశాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. మనలో ఏ యోగ్యత, ఏ అర్హత లేదు, అయినా ప్రభు ప్రేమించాడు, నిన్ను ఎంత గొప్ప ఉన్నత స్థితిలో పెట్టాడు. కారణం ఆయన సాత్వికం. ఆయనలో ఉన్న సాత్వికం మనల్ని గొప్ప చేసింది. మరి మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం, మనం ఎదుటి వాళ్ళు ఎదుటి సాత్వికం చూపించొద్దా? ఆయన దగ్గర సాత్వికం నేర్చుకోవద్దా? ఆయన పాదాల చెంతపడి సాత్వికాన్ని అలవర్చుకోవద్దా? మనం కూడా శత్రువుని ప్రేమించొద్దా? పాపం చేసిన వాడిని హర్షించొద్దా? సాత్వికంతో వాళ్ళని మంచి దారికి తీసుకు. అందుకే పౌలు గారు అంటాడు గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు.
సహోదరుల ఒకడు ఏ తప్పిదములను చిక్కుకుని ఆత్మ సంబంధులను మీరు ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకురావాలి. ఎలాంటి మనస్సుతో? సాత్వికమైన మనస్సుతో. అలాంటి వాళ్ళు మంచి దారికి తీసుకురావాలి. మరి మనం ప్రచారం చేస్తాం వాళ్ళ గురించి. పేతురు గారు దాన్నే ఆ మాటను ఏమంటాడు? మిక్కటమైన ప్రేమ అంటాడు. ఏమంటాడు? మిక్కటమైన ప్రేమతో ఉండాలి. మిక్కటమైన ప్రేమ. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనకు సాత్వికం ఉండాలి. అందుకే పేతురు యాకోబు గారు అంటాడు 5వ అధ్యాయం, యాకోబు గారు 5వ అధ్యాయం 19వ వచనం, ఎవడైనా సత్యంలోంచి తొలగిపోతే 19వ వచనాలు, మరి ఇప్పుడు అతన్ని సత్యానికి మళ్ళిస్తే పాపిని తన తప్పు మార్గంలో నుండి మళ్ళించేవాడు మరణాన్ని నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయువాడు అవుతాడు అంటాడు. అనేక పాపాలు కప్పివేయవాడు అవుతాడు. కాబట్టి దేవుని వాక్యం, మరి దేవుని బిడలైనటువంటి మనం ఆయన వాక్యం చెప్పేది ఏంటంటే సాత్వికం ఉండాలి. సాత్వికం ఉండాలి. తిమోతితో అదే చెప్తాడు. తిమోతి రెండవ పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనాలు చూస్తే 24వ వచనం నుంచి, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఇరుల నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండాలి. సాత్వికం అంటే ఏంటి తెలుసా? సాత్వికం అంటే జగడమాడకూడదు, సాధువుగా ఉండాలి, బోధించడానికి సమర్థుడుగా ఉండాలి, కీడును సహించేవాడుగా ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉన్నాయండి సాత్వికం. కాబట్టి సాత్వికం అంటే కీడును సహించడం. యాకోబు గారు అంటాడు ఒక మాట, దేవుని వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించండి అంటాడు. దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట? సాత్వికంతో అంగీకరించాలి. మొదటి అధ్యాయం యాకోబు పత్రిక 21వ వచనం చూస్తే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించేటువంటి శక్తి గల వాక్యాన్ని ఎలాగంట? సాత్వికముతో. వాక్యాన్ని సాత్వికంతో ఈ మాటలన్నిటిని అర్థాన్ని మనం చూద్దాం. ఎవడైనా పాపంలో పడితే వాడిని సాత్వికంతో మంచి దానికి తీసుకురావాలి. అంతేగాని వాడి గురించి ప్రచారం చేసి అలా చేయకూడదు. వాడిని ఇబ్బంది పెట్టి, వాడిని తిట్టి దూషించి, వాడిని కొట్టి, వాడిని మందిరానికి దూరం చేసేసి దేవుళ్ళలోంచి తప్పిపోయేటట్టు చేయకూడదు. సాత్వికంతో వాడిని మంచి దారికి తీసుకురావాలి. సేవకుడు సంఘంలో ఎవరైనా ఎదురాడే వాళ్ళు ఉంటే ఆయన ఏం చేయాలి? సాత్వికముతో. మారతాడేమో, మారు మనసు కలుగుద్దేమో, వాళ్ళు మారతారేమో అని సాత్వికంతో సేవకుడు జగడమాడకుండా, వ్యతిరేకించకుండా, చెప్పడానికి సమర్థుడుగా ఉండి కీడును సహించాలి. మూడవది, దేవుని వాక్యాన్ని మనం అంగీకరించేటప్పుడు, వినేటప్పుడు దాన్ని ఎలా అంగీకరించాలి తెలుసా? సాత్వికంతో అంగీకరించాలి. కానీ చాలా మంది సాత్వికంతో అంగీకరించరు. ఏం చేస్తారు? నా గురించే చెప్పేసాడు మొత్తం అంతా. ఇలా చెప్తాడా? ఎప్పుడు ఇంతే. ఇక దప్ప ఏం వచ్చేయనికి? ఆ సొట్ట గురించి, ఆ త్రాగుడు గురించి, వాటి గురించి వీటి గురించి ఎంతసేపు వాయించేస్తా ఉంటాడు. ఏం తెలుసు ఇంకా ఆయనకి వాక్యం వచ్చేంటి, ఇదే చెప్తాడు అనేవాళ్ళు లేరా? వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. దేవుని వాక్యం నీతో మాట్లాడితే, దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు, నాలో ఈ లోపం ఉంది, నాలో ఈ తప్పు ఉంది, నేను సరి చేసుకోవాలి. అది సాత్వికం. ఎదురు తిరగడం సాత్వికం కాదు.
వ్యతిరేకించడం సాత్వికం కాదు. గమనించు, గమనించు. సాత్వికముతో దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. ఎస్, నేను దీన్ని అంగీకరిస్తాను. దేవుడు నాతోనే మాట్లాడాడు, నేను సరి చేసుకుంటాను, ఇంకెప్పుడు ఈ తప్పును రిపీట్ చేయను. అది సాత్వికం. అలాగ సాత్వికముతో ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. అప్పుడు సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. అందరూ నీకు బంధువులు అయిపోతారు, అందరూ నీకు మిత్రులు అయిపోతారు. ఒక మాట చెప్పనవండి, సామెతల గ్రంథంలో అంటాడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడు. ఈనాడు శత్రువులు అనేకులు, క్రైస్తవ్యాన్ని, క్రీస్తును వ్యతిరేకించినటువంటి శత్రువులు అనేకులు మారి ఎందుకు ఆయన పక్షాన వస్తున్నారో తెలుసా? ఎందుకు ఆయన బిడ్డలైపోతున్నారో తెలుసా? ఆయనలో ఉన్న సాత్వికమే. అందుకే ఎన్ని కోట్ల మందిని ప్రభు ఆయన రాజ్యం కొరకు సంపాదించుకోగలుగుతారు. కారణం ఆయనలో ఉన్నటువంటి సాత్వికం, ఆయనలో ఉన్న సాత్వికం. ఈనాడు ఆయన బిడ్డలమైనటువంటి మనం ఆయన బిడ్డలం, మేము ఆయన మార్గంలో నడుస్తున్నాం, ఆయన మాకు తెలుసు, మేము మందిరానికి వెళ్తాం, మాకు వాక్యం అంతా తెలుసు అంటున్నటువంటి మనలో ఉందా ఈ సాత్వికం? క్రీస్తు లాంటిది. యేసుక్రీస్తు అంటున్నాడు, నా దగ్గర నేర్చుకో. మోషే అంటున్నాడు, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి సాగిలపు. మోషే కోపిష్టే తెలుసా, చాలా కోపం. ఒక్క దెబ్బకు మనిషిని చంపేశాడు, ఒక్క దెబ్బకే. తెలుసు టెక్నిక్, ఎక్కడ కొడితే ఒకడు చెప్తాడో తెలుసు, బాగా తెలిసినోడు. కోపిష్టి. కానీ మిక్కిలి సాత్వికుడైపోయాడు. కారణం పద్దాకా దేవుని సన్నిధిలో మోకరించడం వల్ల, దేవుని ఎదురు సాగిలపడడం వల్ల. ప్రజలు వ్యతిరేకిస్తే వాళ్ళు ఎదురు సాగిలపడేవాడు, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే దేవుని సన్నిధికి వెళ్ళి సాగిలపడు. అది సాత్వికం అంటే. ప్రజల మధ్యలో ప్రజలు తనను ఏమైనా తిడతా ఉంటే, దూషిస్తూ ఉంటే, ద్వేషిస్తూ ఉంటే వాళ్ళు ఎదురు సాగిలపడేవాళ్ళు. ప్రజలు ఎదుట సమస్య ఏదైనా వస్తే దేవుని సన్నిధికి వెళ్ళి సాగిలపడేవాడు. దూషించిన, ద్వేషించిన, తిట్టిన, పొగిడిన ఎప్పుడు ఒకేలా ఉండేవాడు మోషే. మనం పొగిడితే ఉబ్బిపోతాం, తిడితే తగ్గిపోతాం. ఇది మన నైజం. నో, విశ్వాసి సాత్వికుడికి ఆ లక్షణం ఉండదు. సాత్వికుడు ఎప్పుడు ఒకేలా ఉంటాడు, ఒక లాయర్ గారు ఎప్పుడు నడిచి వెళ్ళేవాడంట. చాలా గొప్ప లాయర్ ఆయన, గొప్ప లాయర్. తన పనివాడు. అప్పట్లో కార్లు గట్ట లేవు, మా చిన్నతనం కంటే ఇంకా ముందు. నడిచి వెళ్ళేవాడు, తల దించుకుని వెళ్ళేవాడు. అంటే ఎవరిని ఏమనేవాడు కాదు. తన అసిస్టెంట్ వెళ్ళిపోయేవాడు తల దించుకుని. ఒకరోజు కొంతమంది పోకిరీలు కేకేసి ఆ అసిస్టెంట్ని, రా నువ్వు పెద్ద లాయర్ కదా, తల దించుకుని వెళ్ళిపోతాడేంటి, ఎవరితో మాట్లాడేంటి, తన పని తను చూసుకుంటూ పోతాడు. అసలు ఎలా ఉండాలి, హుందాగా, టీవీగా, గొప్పగా తల ఎత్తుకుని నడవాలి, ఏంటి అలా వెళ్తున్నాడండి అన్నాడు. ఆడన్నాడంట, బాగా పండిన వరిచేను చూశారు మీరు అన్నాడంట. చూసావురా అన్నాడు. కొన్ని ఏమో పైకి ఉంటాయి, పైకి చూస్తూ ఉంటాయి, కొన్ని కిందకు చూస్తూ ఉంటాయి, ఏంటి తేడా అన్నాడు. ఆ కిందకు చూసేవన్నీ కూడా బాగా పండినీరా, గింజలు ఉన్నాయి, పైకి చూసేవన్నీ కూడా తప్పలు రా అన్నాడంట. కింద కొంగున్నాడంటే ఆయన కూడా, మా గురువు గారు కూడా అదే అన్నాడంట. హలో, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఎస్, నువ్వు అందరినీ సంపాదించుకోవాలని ఉందా? పోగొట్టుకున్న వాళ్ళని కూడా సంపాదించుకోవాలని ఉందా? అయితే నీలో సాత్వికం ఉండాలి. సాత్వికం ఉంటే అది నేను గొప్ప చేస్తుంది. దేవుని సాత్వికం మనల్ని ఎలా గొప్ప చేసింది? సాత్వికం ఉంటే నేను గొప్ప చేస్తుంది. సాత్వికం ఉంటే నువ్వు అనేకులకు కావాలనిపిస్తుంది, అనేకులను నువ్వు సంపాదించుకోగలవు, భూలోకాన్ని స్వతంత్రించుకోగలవు. అలాంటి సాత్వికాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.